గత మాసంలోనే అక్కడ వారి సొంత ఇంట్లో ఒక పెద్ద భవనాన్ని మందిరాన్ని నిర్మాణం చేశారు. అక్కడ 1925 కంటే ముందు ఒక ప్లేగ్ వ్యాధి వచ్చింది. మొన్న మన కరోనా వచ్చింది కదా, అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ ప్లేగ్ వ్యాధి వస్తే మనిషి చనిపోతే, ఒకవేళ మనిషికి ప్లేగ్ వ్యాధి సోకితే ఆ మనిషిని ఇంట్లోనే పెట్టి తగలబెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ మనిషి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి భయంకరమైన ఒక ప్లేగ్ వ్యాధి ఆ యొక్క నిజామాబాద్ ఏరియాలో మన తెలంగాణలో అందరూ వ్యాపించింది. ఆ సమయంలో వాళ్ళ పూర్వీకులు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి నాగపూర్కి వలస వెళ్ళారు. అక్కడ కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్లేగ్ వ్యాధి విస్తరించింది. ఈ యొక్క కేశవరావు యొక్క ప్రజలకు ఇద్దరు కూడా ఆ ప్లేగ్ వ్యాధి సోకినటువంటి అనేక మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి శవాలని మన ధర్మం ప్రకారంగా వాళ్ళను దహన సంస్కారాలు చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా రోజుకు 100-200 మందికి వాళ్ళు దహన సంస్కారాలు చేశారు. అలా చేస్తూ చేస్తూ వారికి కూడా సోకింది ఆ యొక్క ప్లేగ్ వ్యాధి. ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు చనిపోయారు. చిన్న పిల్లవాడు ఈ యొక్క కేశవ్ మరి ఎక్కడ ఉండాలా? బంధువుల దగ్గర. పాఠశాలకు వెళ్ళే సమయంలో పాఠశాలకు వెళ్ళాడు.